విజయగా ఉండండి. తిరుగుబాటు చేస్తాం. అదే బడి టైం అయిపోయింది అనమాట. భోజనం చేయమంటే వచ్చి ఆటలు వెళ్ళదు. విజయగా అయిపోతారు. తెలుగు అసలు కలుస్తున్నారు. ఇలా రౌడు రానికి మీ తల్లిదండ్రులు విజయగా ఉండండి. తిరుగుబాటు చేయకూడదు. ఎలా బాగుపడతారు. మీ మంచికి వస్తుంది, మీ భవిష్యత్తు వస్తుంది, మీరు బాగుపడాలని ఆలోచించాలని తల్లిదండ్రులు ఆశిస్తారని సంతృప్తులు తిరుగుబాటు అవ్వాలంటున్నారు. ఇలా రౌడు విజయగుంది. మీ తల్లిదండ్రులకు విధేయుడై ఉండండి అని పిల్లలు చెప్తున్నారు. తల్లిదండ్రులకు ఏం చెప్తున్నారంటే దాని ద్వారా మీ పిల్లలు కోపం లేకపోతుంది. పిల్లలు చిన్నపిల్లలు కదా, కొట్టి ఏడుస్తారు, కాబట్టి ఏడుస్తారు, కోపడతారు, అలుగుతారు, ఇంటి నుండి బయటికి వెళ్తారు, రోడ్డు తిరుగుతారు. కాబట్టి తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు కోపం లేకపోతుంది. పిల్లలేమో విధేయులు ఉండండి అన్నాడు. తల్లిదండ్రులకి పిల్లలు కోపం లేకపోతుంది అంటున్నాడు. అట్లాగైతే మన పిల్లల్ని ఎలాగా పెంచాలి? అన్న కుమారుడు పెంచింది. పెంచిన కుమారుడి పాలు విడిచిన తర్వాత మందిరం తీసుకుని పోతే ఆ పాలు అక్కడనే నృత్యను. ఆ పాలకు ఎవరు చెప్పాలా? నృత్యం చెప్పాలా. ఇంటికాడ తల్లిదండ్రులు కలిసి ఇచ్చారు. ఎలా పెరగాలి, మందిరం ఎలా వెళ్ళాలి, మనం ఏం చేయాలి, దేవుడు ఆలోచించాడు. ఆ తండ్రి కూడా వాడి సమయంలో వచ్చాడు. మందిరానికి వచ్చిన తర్వాత ఆ వాళ్ళు అక్కడ నేను వచ్చాను. ఇది తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల్ని పెంచడంలో, బట్టలు పెంచడంలో, దేవుని దగ్గర పెంచడంలో తల్లిదండ్రులు పిల్లలు పెంచాలి. ఆ వాడి సమయానికి ఎవరు చెప్పాలి అమ్మకమని అందరికి వచ్చాడు. పాల్గొన్న తర్వాత ఆ వాతావరణంగా మందిరం వచ్చింది. మందిరంలో ఏముంది? మందిరంలో దేవుడి శరీరం ఉంది, దేవుడి కృప ఉంది, దేవుడి ఆశీర్వాదం ఉంది, భద్రత ఉంది, క్షేమం ఉంది, అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ మందిరానికి బాగా తీసుకుని పోయాడు. కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలు అందరికీ తీసుకుని రావాలి. మీరు కూడా మీ పిల్లలతో రావాలి. దేవుడి సన్నిధితో ఆశీర్వాదం పొందాలి. మన సొంత కాలం పడుకుంటాడు. అందరూ తమ సొంత కాలం చూసుకుంటే నేను దేవుని పెట్టుకుంటాను. మన సొంత కాలం కాకుండా దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, వయసును బట్టి, ప్రతి దేవుని ఆశీర్వాదం బట్టి, మరి ముఖ్యంగా రక్షణ భాగ్యాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. ఆ రోజుకి వచ్చేటప్పుడు పిల్లలు కూడా తీసుకొని రావాలి. ఆ క్రమంలోనే అన్న పిల్లలే బాడి సమయం పాలు ఇచ్చిన వెంటనే కుమారుడు మందిరం దాకా ఆ పాలు అక్కడ నృత్యం. ఎంత మంచి మాట, ఎంత ఆశ్చర్యం. తల్లిదండ్రులు పిల్లలు తెచ్చాడు. మృగమని చెప్పదా మందిరంకి వస్తేనే వాతావరణం చూశాడు. అక్కడ నేను నృత్యను. ఆ మృతిన బాడు ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఎదుగుతున్నాడు. మా యాజకుడిపై ఎదుగుతున్నాడు. కృపలు ఎదుగుతున్నాడు. దేవుని తండ్రిలో ఆయన కృప హస్తం ఎదుగుతున్నాడు. ఇదే దినం అంతగా ఎదుగుతున్నాడు. ఆ బాడు సమయం అట్లాగే నేనే చెప్తున్నాను. పిల్లలను దేవుని బయలు పెంచండి. మందిరాలను తీసుకుంటుంది. మీ పక్షంగా సంఘ కాపరి ఈ కుటుంబం మీ మధ్య నుండి పిల్లలు పెంచి పెద్ద చేస్తారు దేవుని దైవం భక్తులు. కాబట్టి మీరు కూడా పిల్లలు పెంచేటప్పుడు వారి ఇష్టానుసారంగా పిల్లల విషయం తెలుసుకుంటూ ఆయన నడిపించాలి. ఎంతైనా ఆశీర్వాదం మళ్ళీ చెప్తున్నాను. దేవుని సన్నిధిలో కృప ఉంది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. అది తీసుకుని దేవుడు పిల్లలను ఆటంకపరచవద్దు. పర్లోకరాజు ఇలాంటి వాటే అని చెప్పిన ఆ ప్రభుని యేసు క్రీస్తు మాట మనపడుకుంటాను. మీరు కూడా పిల్లలు తీసుకొని రావాలి, దేవుని కృప పొందుకోవాలి. దేవుని కృప కావాలంటే దేవుని కృప ఉచితమే కానీ, రక్షణ ఉచితమే కానీ తండ్రికి ఉచితం కావాలి. కారణం ఏంటంటే ఆయన తన దేవ కుమారుడు పంపించాడు లోకానికి. ఎందుకు పంపించాడు? బహుమానంగా పంపిస్తే ఆ బహుమానం ఏం చేస్తుంటే ప్రభుని యేసు క్రీస్తు పాపులను రక్షించి ఈ లోకానికి వస్తే ఆ పాపులు ఆయన కొట్టిలో వేశారు. అయ్యా నీ కోసం నీకు రక్షించకుండా నేను వచ్చానంటే లేదని ఆయన చంపేసిన శిరము కొట్టేశారు. ఎంతో మానం. నీకు బహుమానంగా వచ్చిన ప్రభుని యేసు నీకు ఇస్తాడు. ఈ కుటుంబము ఈ పరిసరాల్లో మీకు బహుమానంగా దేవుడు ఇచ్చాడు. ఈ కుటుంబం ద్వారా మీకు ఉదయసాయంకాలం అర్థమైంచబడుతూ ఉంది. వెలుస్తున్న వేసుకుని ప్రభుని యేసు క్రీస్తు ఉచితంగా ఏ కాలం లేకుండానే మీకు రక్షణ కాలం ఈ కుటుంబం ఎంతైనా ఆశీర్వాదంగా అనేక చోట్ల వర్తం నింపుకునే కానీ దేవుని వర్తమానం రక్షణ కాలం ఎక్కడ పడుతుందంటే ఈ కుటుంబం ద్వారా
ఈ పరిసరాలు వాక్యం నిలబడుతుండగా వాక్యం ఉంటూ నీవు కావాల్సిన దేవుడు రావాలి. పిల్లలను దేవుడితో పెంచాలి. బీబీఎస్ స్కూల్ పెంచారు, సండే స్కూల్ పెంచారు. పిల్లలకు తరబీదు ఇస్తున్నారు, ప్రతి ఆశీర్వాదం అంటే పిల్లల మీరు ఏం చేస్తారు? పిల్లలు దేవుడి దగ్గరికి వస్తారా? దేవుడి వాక్యం వింటారా? దేవుడు ఎంత మంచి వాడురా యేసుస్వామి అని పాట పాడుతుంది. ఎంత మంచి వాడురా యేసుస్వామి, సంతోషంతో నన్ను చేర్చుకున్నారా. ఒక పాట పాడి, నన్ను ఎత్తుకున్నారా యేసు ప్రభు, అరే నన్ను హత్తుకున్నారా యేసు ప్రభు, నాకు ముద్దు పెట్టారా యేసు ప్రభు, నన్ను కవగలించారా యేసు ప్రభు అని పిల్లలు పాట పాడతారు. ఎంత మంచి వాడురా యేసుస్వామి, నన్ను ఎత్తుకున్నారా యేసుస్వామి, నన్ను కవగలించరా యేసుస్వామి, నాకు ముద్దు పెట్టారా యేసుస్వామి, నన్ను హత్తుకున్నారా యేసుస్వామి. పిల్లలు ఎంత మంచి పాట. యేసుస్వామి ఎంత మంచి వాడు అంటే కదా, ఆయన వస్తే ఆయన ఆశీర్వాదం అంటే ఎంతైనా మంచిది కదా. తల్లిదండ్రులు ఏం చెప్పింది ఏంటంటే, పిల్లలారా దేవుడి దయ మనుషుల దగ్గర పెంచుట ఎంతైనా ఆశీర్వాదం కదా. అలాగైతే ప్రభువైన యేసు క్రీస్తు కూడా చిన్నతన మనుషులు దేవుడి దయను మనుషుల దయను జ్ఞానమన్నము ఉదయమను ప్రభువైన యేసు క్రీస్తు ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రభువైన యేసు క్రీస్తు అంతా మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలారా నా ఎదురు రండి, దగ్గర పిల్లలు ఆట కనపరచవద్దు, పర్లోరాజు మీలాంటి వారే అని చిన్నగా ఆట కనపడుతున్నారు. చిన్నపిల్లలు లాగా ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కొక్కరిని ఇచ్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, హత్తుకున్నాడు, కౌగలించుకున్నాడు. చిన్నపిల్లలు ఆశీర్వించాడు అంటారు. పర్లోరాజు మీలాంటి వారే ఆయన పర్లోరాజు ఇలాంటి తగ్గున్నాడని ఎందుకు పంపించాడు? దేవుని సన్నిధికి వస్తే ఎంత బాగుంటుంది. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, విలువైన నిజమైన దీవులు ఉన్నాయి. నీకు నీ కుటుంబానికి కావాల్సిన సమస్తమైన మేలు ఆశీర్వాదం మెదులుగా దండిగా ఉన్నాయి. ఆయన నీకు పిల్లల ద్వారా సంపాదిస్తే పిల్లలు ప్రతిస్తే ఎంతైనా బాగుంటుంది. పిల్లలు తెప్పించండి. దావీదు అంటున్నాడు, దావీదు అంటాడు, పిల్లలారా రండి యెహోవాను భయపడండి. పిల్లలారా వచ్చిన మాట వినండి. నేను గొలియాతు యుద్ధం చేసి చంపేసాను, ఒప్పులేను, అది ఆశను చెప్పను. నేను తరుముపడ్డాను, ఆశను చెప్పను. ఏం చెప్తానంటే, నా ఎక్కడండి యెహోవాను మీకు భయభక్తులు నేర్పుతాను. కాబట్టి సందర్భాపరి పాస్టర్ గారు కుటుంబం అంతా కలిసి మేము ఆశీర్విస్తున్నాం. ఉంది ఆయన సన్నిధికి ఆయన మాటలు చెప్తా వినండి, ఆశీర్వాదండి. కుటుంబాన్ని చెప్తున్నాడు. ఎంత మంచి కదా. ఒక వాక్యం చదివి ముగించేస్తుందండి. రెండవ సమయం రెండవ సమయంలో 7వ అధ్యాయము 28 వచ్చారు, పేజీ 258. ఇక్కడ దావీదు మహారాజే, గొర్రెలు కావే అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు, అడవి ఎందుకు వస్తాయి, ఆపే దాహం ఉంది, అన్ని ఎన్నో చేస్తున్నాడు. ఆ అడవిలో ఉన్నాడు దావీదు. దేవుడు ఏర్పడుతున్నాడు. ఇశ్రాయేలు రాజుగా నియమించిన ఆ దావీదు వచ్చాడు. ఇక్కడ దావీదు ఏమంటాడంటే, ప్రార్థన చేస్తుంది, అయ్యా నేను గొర్రె కాస్తున్నాను, అడవిలో ఉన్నాను, ఆయన ఇచ్చామే ఎంతో మంచి దేవుడు అయ్యాడు. ఆయన చేసిన ప్రార్థన చూస్తున్న చదవండి, 10 సంవత్సరాలు శ్రద్ధగా వినండి. రెండవ సమయంలో 7వ అధ్యాయం 28 చదువుతున్నాను. యెహోవా నా ప్రభువా, మీరు దయచేయని నీవు నీ దాసుడు నేను నాకు సెలవిస్తున్నావు. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉన్నట్టుగా దాన్ని ఆశీర్వించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చినావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వించుగా. కానీ దాన్ని కోరుకుంటున్నాడు. ఎక్కడ పెద్దగా గమనించండి. అడవిలో ఉన్న దాన్ని ఏర్పరుస్తున్నాడు. ఆ దావీదు సింహాసనం ఎక్కాడు, కానీ దేవుడు మర్చిపోవడం. దావీదు సింహాసనం వచ్చినప్పుడు జనులంతా వచ్చారని, అయా మందిరానికి పోదాం మనం. అప్పుడు దావీదు ఏం చెప్పాడు, నేను రాజు మీరెందుకు నన్ను పిలుస్తారని చెప్పడం, పదండి మందిరానికి అని దావీదు సింహాసనం పెట్టాడు. దావీదు ఎప్పుడైతే మందిరానికి బయలుదేరాడో కుటుంబం బయలుదేరింది.
కుటుంబం బయలుదేరితే సైన్యం కొట్లంతా బయలుదేరారు. బయలుదేరితే రాజు బయలుదేరు కాబట్టి గ్రామం అంతా బయలుదేరింది.